హలో గైస్, వెల్కమ్ టు ద న్యూ ఫుడ్ బ్లాగ్. ఈరోజు మనం టేస్ట్ చేసే ప్లేస్ వచ్చేసి నందన ప్యాలెస్ బ్యాక్ సైడ్ ఉంది. సో ఇది మేఘనా బిర్యానీ పక్కనే ఉంటుంది, మాకు దగ్గరలో మార్తహల్లిలో. సో ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుందో చూసి ఐటమ్స్ అన్నీ మీకు చూపించి అన్నీ రివ్యూ ఆనెస్ట్గా చెప్తాము. సరే, ఆనెస్ట్ చెప్తావు లేదా? ఓకే, మెయిన్గా బిర్యానీతోనే ఇప్పుడే సినిమా వచ్చేసాం. సినిమా ఆడిసీ, దాని మూవీ బ్లాగ్ ఆల్రెడీ వచ్చేసినట్టు ముందు. తర్వాత ఇది వస్తుంది, దీని తర్వాత మూవీ రివ్యూ వస్తుంది. సో అన్నిటికీ చూసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, అలాగే లైక్ ఓకే టేక్ నో టుక్ బా టేకెన్ యా నోట్ చెప్పాడు కాబట్టి సబ్స్క్రైబ్ ఫస్ట్ అండ్ వాచ్ ద ఫుల్ వీడియో. ఓకే, లెట్స్ గో ఇన్సైడ్ ద నందన ప్యాలెస్. ఇక్కడ ఫుడ్ అనేది అరిటాకుల మీద సర్వ్ చేస్తారు. సో అది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అరిటాకుల మీద ఉన్నప్పుడు మంచి ఫీల్ వస్తుంది కదా, నార్మల్ ప్లేట్లో అంత ఫీల్ రాదు. సో లెట్స్ సీ, కోసం వెయిటింగ్. ఆర్డర్ ఫాస్ట్గా వచ్చేస్తాను, 5 minutes అవుతుంది. వాళ్ళు మన కోసం మంచి హాస్పిటాలిటీతో మంచి వడ్డించి ఇన్ని చేశారు. చూస్తే నా ఫోన్లో స్టోరేజ్ అయిపోయింది. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. దరిద్రం నన్ను ఫాలో అవుతుంటుంది నా చుట్టూ ఎప్పుడు. సో మళ్ళీ మీకోసం బ్రీఫ్గా చెప్పాలంటే, ఇది గుంటూరు స్టార్టర్ అనమాట, గుంటూరు చికెన్ స్టార్టర్. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మళ్ళీ మీకోసం తిని చూపిస్తాను. ఎక్సలెంట్. మీరు కానీ ఇక్కడ వస్తే పక్కా, ఇది మాత్రం పక్కా ట్రై చేయాలి. అలాగే ఈ బిర్యానీ వచ్చేసి నందన స్పెషల్ బిర్యానీ. సో దీని టేస్ట్ కూడా ఒకసారి తినేసి మీకు చెప్తా. ఆల్రెడీ చెప్పాను, బట్ మెయిన్గా పీస్ గురించి చెప్పుకోవాలి. పీస్ నోట్లో పెట్టంగానే అలా కరిగిపోద్ది, ఐస్ క్రీమ్ కరిగినట్టు కరిగిపోద్ది, అంత టేస్టీగా ఉంది. విధంగా మంచి ప్లేస్ తీసుకొచ్చాడు వీడు. మేఘనాకి మంచి కాంపిటీషన్, పక్కనే ఉన్నాయి రెండు. ఈసారి వచ్చినప్పుడు దేనికి పోవాలా అని అర్థం కాదు, టేస్ట్ అంత బాగుంది. అలా అన్నంది అలా గుడ్డు తీసుకొని గుడ్డు తింటే సెట్. వీడు వీడు చూడండి లేపేసాడు మొత్తం రైస్. నాకు పెట్టిందే తక్కువ రైస్ అసలు. ఇప్పుడు మన స్టార్టర్తో కలుపుకొని తిందాం, చూద్దాం. నెక్స్ట్ లెవెల్ అయితే లేడీ తింటా. అప్పుడు ఉంది తిను, అప్పుడేమో తిన్నా అప్పుడు ఉంది. ఇలా అప్పుడు నా మాటను తిను. అప్పుడు మీద అన్నం పెట్టు, దాని మీద పీస్ పెట్టు. అంతా బాగుంటాయి. పీస్ తిను, పీస్ కావాలి. సూపర్ ఉంది. भैया इधर 2 पीस चिकन हो सर, ठीक है. राइस इसमें ज़्यादा डालो भैया. हाँ ये इस तरह. వీడికి ఫస్ట్ టైం రైస్ తక్కువ వచ్చిందని కకృతి పడి ఎక్కువ వేయించుకుంటున్నాడు. మంచి మాట మాట్లాడవరా జఫానా జఫడా. ఏంటది జఫానా జఫడా? జ్ఞానేష్ నా కోసం పీస్ సాక్రిఫైస్ చేస్తున్నాడు. అంతలా వీడియో కోసం అంతే. అదే తెలుసులే. హైదరాబాదీ బిర్యానీ won't disappoint, never. వేడు
కాదు వేడిగా ఏంట్రా కర్రీ ఏం కర్రీ మురుగు తిక్క మసాలా ఏం టిక్కా మసాలా మురుగు తిక్క మసాలా ముర్గ్ తిక్క మసాలా మురుగు మసాలా ముర్గ్ మసాలా జాగ్రత్త నా సినిమా చూడాలా ತಂದಿರಿ ಅಂತೆ ಸರ್ ತಂದಿರಿ బటర్ నాన్ అంటేనే బటర్ మళ్ళీ ఇంత బటర్ అంటే ఎక్స్పెక్ట్ చేయాలి అప్పుడు మామూలు నాన్ చెప్పుకోవాలా मेरा नाम है अभिलाष इसमें आएगा पूरा యూట్యూబ్ నా పేరు పలకం రాదు ఎవరికి బట్ ఈ నార్త్ వాళ్ళు కదా హాస్పిటల్ బాగున్నాడా హాస్పిటలా వేస్ట్ ఫెలో 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 ఊరికే ఫన్ హాస్పిటాలిటీ బాగుంది బాగుందా బాగుంది నువ్వు పెద్ద అప్రచుతుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే కరువు ఇది కరువు సరే బిల్లు ఎవరు కట్టేది బిల్లు వీడు కడతాడు నేను ఎందుకు కడతాను మేము ఎందుకు కడతాం మరి అక్కడ పైసలు లేవు డబ్బా నేను కట్టలేక కాదు కడితే నేను ఒక్కడనే మంచోడిని అవుతాను కానీ నువ్వు కూడా మంచోడి కావాలిగా ఐఎమ్ డైరెక్టర్ కెమెరామెన్ ఇస్ ప్రొడ్యూసర్ సో ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టాలి ప్రొడ్యూసర్కి ఎప్పుడు లాసేనా ప్రాఫిట్ ఏముండదు ఉంటుంది తింటున్నావు కదా నీ ప్రాఫిట్ అంతే ఉంటుంది 1 కిలోమీటర్ నడవాలి రూమ్ దాకా సెట్ తినిందంతా అడిగిపోద్ది డెడ్ పర్ఫెక్ట్ వీడు రేపు ఇంటికి వెళ్ళిపోతాడు రేపు మార్నింగ్ కాదు రేపు నైట్ ఇంటికి వెళ్ళిపోతాడు తర్వాత మనం ప్రశాంతంగా వ్లాగ్స్ చేసుకుందాం వీడు బిగ్ బాస్ సీజన్ 1 నుంచి చూస్తున్నాడు వీడియో వాడు ఇద్దరు నేను సీజన్ 1 సీజన్ 2 చూసాను అంతే తర్వాత చూడ వీడు కౌశల్ ఆర్మీలో ఒక మెంబర్ అంట కౌశల్ ఆర్మీ కోసం గూడులో ర్యాలీ చేశాడు ఫస్ట్ నుంచి కూడా అందరిని వెక్కిరించిన అలవాటు తాగండి ఫస్ట్ మీరు తాగి వెళ్ళని చెప్పండి తర్వాత అవుతాను తీసుకో చల్లారిపోతే తీసుకురాకపోతే నువ్వు చెప్పరా తాగి ఎలా ఉంది ఓకే బాగుందంట ఒకసారి తాగి రియాక్షన్ ఏ పకోడా పై ఏ పకోడా పై పకోడా పకోడో నువ్వు అట్లా అన్నావురా పకోడా అన్నట్ట पूछड़ा हाँ बहुत अच्छा है अच्छा बहुत अच्छा बहुत अच्छा है కాదురే దాంతో తిప్పుతా రిఫ్రెష్మెంట్ గా బ్రాంచా వేడిగా హాట్గా తిన్న తర్వాత ఇలా చల్లగా తాగిన తర్వాత ఇలా ప్యారడైస్కి వెళ్ళినట్టుంది నిజంగా ప్యారడైస్ కాదు హెవెన్ ఆ ప్యారడైస్ కాదు ఇంగ్లీష్ రాదు కదా ప్యారడైస్ అంటే హెవెన్ వా సూపర్ గా ఉంది నిజంగా చల్లగా పుదీనా ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది వేపాకు రేపు పుదీనా ఉంది కదా బాగుందా లేదా చెప్పు ఇది తిను బాగుంది ఇది ఇచ్చాడు చెర్రీ తిను అది తాగితే టేస్ట్ అంతా పోతురా ఇది మనుషులు తినే ఇది మనుషులు తినేది
కోళ్ళు, జంతువులు, మేకలు అన్నీ అట్టే తింటాయి. తేపు వచ్చింది. మేకలనే తింటున్నాం. 90% ఆఫ్ ద పీపుల్ ఇలానే తింటారు. ఇలా తింటాం. ఇది ఆశ్వాసిస్తూ తిన్నాం. ఓకేనా? అదేంది ఏడస్తాడున్నావా? మరి ఇది ఏడస్తాడున్నావా? సో ఫైనల్గా మా బ్రో తిన్న ఫుడ్ మొత్తానికి తిన్న ఫుడ్ మొత్తానికి రేటింగ్ ఎంత ఇస్తావు అవుట్ ఆఫ్ 10? మొత్తం మొత్తం 9/10. 9.5. 9/10. 9/10. ఏం నచ్చింది బాగా? హైదరాబాద్ చికెన్ బిర్యానీ అండ్ నాన్ విత్ మురుగు టిక్కా మసాలా, లైమ్ వాటర్. లైమ్ వాటరా? లైమ్ వాటర్ అదే నచ్చింది అంటున్నా. నచ్చింది. లైమ్ వాటర్. నీకు నచ్చిందా లేదా? 9 out of 10. ఆ? 9 out of 10. 9 ఏం నచ్చింది బాగా? బిర్యానీ ఏ బిర్యానీ? నందన స్పెషల్ బిర్యానీ. చాలా బాగుంది. రికమెండ్ చేస్తావు అందరు రమ్మని? చేస్తాను. ఏం చేస్తావు? రమ్మని. సో ముగ్గురికి నచ్చింది టేస్ట్ ఇక్కడ. సో ఇది మేము మూలకు వచ్చినాం. మామూలుగా అయితే ఇది ఫస్ట్ ఫ్లోర్ ఒకటే కదా ఇది? ఫస్ట్ ఫ్లోర్ ఒకటే కదా ఇది? గ్రౌండ్ ఫ్లోర్. అదేలేరా నాయనా బాబు, ఇది ఫస్ట్ ఫ్లోర్, కింద ఇంకా ఉంది, అది గ్రౌండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఇది. మనం మెట్లకి నడుచుకుంటూ వచ్చాము. అవును, దీని కింద ఇంకోటి ఉంది. లేదురా, ఉందిరా, అక్కడ చూపిస్తారు. సరే ఇప్పుడు కానీ లేకపోతే ఏం చేస్తాం? ఉంటే వీళ్ళు మొత్తం నువ్వే కట్టాలి. సరే కడతా. కానీ నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. సో ఇది మన నందన ప్యాలెస్ ఫుడ్ రివ్యూ. ఈవినింగ్ వచ్చాము, నైట్ 10:30 అవుతుంది. రూమ్కి వెళ్ళి రేటింగ్ చేసుకుని రెస్ట్ తీసుకుంటే ఈ రోజుకి అదే. ఇప్పుడు దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in the next vlog. Till then, tata, bye bye.